వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. కేటీఆర్ పైన కక్షపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది అంటూ ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ గా తీర్చిదిద్దిన ఈ ఘనత కేటీఆర్ కే ఉంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ గా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కే ఉంది అన్నారు. ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించి మన బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్లారని అన్నారు. అవకతవకలు జరిగాయని అధికార పార్టీ చెప్తుంటే అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేసినా దానిపై స్పందించకుండా ఇప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని మీడియాకు లీక్ ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. రింగ్ రోడ్డుతో పాటు ఫార్ములా ఈ రేస్ పేరిట కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తాము బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని, అసెంబ్లీలో జరిగే చర్చ నుంచి ప్రస్తుతం పెడుతున్న కేసుల వరకు అన్ని చూస్తున్నారని, వారే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ఏదైతే కేటీఆర్ మీద పెడుతున్నటువంటి కేసులు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగంలో ఈ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని పెద్ద ఎత్తుగా ఇతర దేశంలో ప్రపంచాన్నే ఒక పేరు తెచ్చే విధంగా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది. ఎందుకంటే ఆ రోజున కరెంటు లేక అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఇబ్బంది పడినప్పుడు జనరేటర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. హైదరాబాద్ నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు పెట్టుకున్నారు. మంచినీళ్ళు లేక అల్లాడిపోయారు హైదరాబాద్ నగరం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే పి జనార్దన్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కుండల ప్రదర్శన సందర్భాలు చూసాం. దాన్ని మరిపించినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు. ఇంటింటికి మంచినీళ్ళు, అదేవిధంగా అండర్ పాస్లు, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు, బ్రిడ్జెస్ హైదరాబాద్ నగరంలో ఇప్పుడు